వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం ఫిలిం అప్డేట్స్ తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. పాటతో పూర్తయిన విశ్వంభర. చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం హైదరాబాద్ లో చిరంజీవి బాలీవుడ్ తార మౌనిక రాయ్లపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. దీంతో సినిమా పూర్తయినట్లుగా చిత్రవర్గాలు తెలిపారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. చిరంజీవి సరసన త్రిష, అషికా రంగనాథ్ నటించారు. కునాల్ కపూర్ ముఖ్య భూమిక పోషించారు. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. టాకీ భాగం చిత్రీకరణ ఇదివరకే పూర్తయింది. శుక్రవారం ప్రముఖ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి, మౌనిక రాయ్ తో పాటు 100 మంది డాన్సర్లతో ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటని భీమ్ సిసరోలియో స్వరపరిచారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త, చోటకే నాయుడు ఛాయాగ్రహణం. ఇది చిరంజీవి విశ్వంభర మొత్తానికైతే ఫైనల్లీ షూటింగ్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ఇది కొద్దిగా లాంగ్ టైం తీసుకుందని చేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ టైటిల్ అనౌన్స్మెంట్, షూటింగ్ ఇవంతా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంది. కానీ రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ కావడం, ఇది గ్రాఫిక్స్ లో కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా గమనించడం, దానివల్ల లేట్ అవుతుంది అనేది ఈ చిత్ర బృందం తెలియజేస్తా ఉంది. ఈ క్రమంలో ఒక పాట మినహాయించి అంతా కూడా కంప్లీట్ అయిందని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పాట కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. సో ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూడటమే మనం. కమింగ్ డేస్ లో ఏదో ఒక మంచి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మౌనిక రాయ్ అనేటువంటి అమ్మాయి దీంట్లో ఆ ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్ల్ గా నటించింది. ఆల్రెడీ రకరకాల పేర్లు వినపడ్డప్పుడు కూడా ఫైనల్ గా మౌనిక రాయ్ ఇస్ ద ఫైనల్ గా నిన్న షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇది విశ్వంభర సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నందుకు వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ షూటింగ్ అయిపోతే ఇంకా రిలీజ్ డేట్ త్వరలోనే వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉంటారు. సో ఇక విఎఫ్ఎక్స్ ఒకటి పెండింగ్ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ బట్టి ఇంకా డేట్ అయితే త్వరలోనే విత్ ఇన్ 2-3 వీక్స్ లోనే ఆ డేట్ మనకి పక్కాగా అయితే డేట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బాలయ్య బాబు సంబంధించి ఈసారి ఫ్యాంటసీ కథతో బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలయికలో మరో సినిమా రానుందన్న సంగతి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆ దిశగా ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు ఎలా చేయాలనే విషయంపై బాలకృష్ణ అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది మొదలైన కొన్ని రోజులకే క్రిష్ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించే ప్రణాళికతో బాలకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కలయికలో ఇదివరకు గౌతమిపుత్ర శాతకర్ణితో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఈసారి ఓ ఫాంటసీ కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా సమాచారం. మరి ఆ కథ ఇన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఆదిత్య 369 కి కొనసాగింపుగా ఉంటుందా లేక మరో కథ అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఆదిత్య 369 కి కొనసాగింపుగా ఆదిత్య 339 అంటే 999 ఆదిత్య 999 అనేటువంటి టైటిల్ అనుకుంటున్నారు. ఫిల్మ్ నగర వర్గాల మాటలు బట్టి చూస్తే ఆదిత్య 999 అనేటువంటి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది దాదాపుగా కన్ఫామ్ అనే అన్నారు. దాంట్లో అది కాకుండా ఈ సినిమా ఈ యొక్క క్రిష్ బాలకృష్ణ సినిమా కూడా ఎప్పటి నుంచి అనుకుంటారు. ఈ సినిమానే అనేది తెలియదు. ఇంకోటి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఈ సినిమాతో ఎంట్రీ అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. దీంట్లో ఒక ప్రధాన భూమికని తన మీద చేసేటట్టుగా కూడా ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా బాలయ్య ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి వార్త అని చెప్పవచ్చు. కాకపోతే అంటే ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేయడం వెనకాల కొంత పబ్లిసిటీ స్టంట్ కూడా ఉందనిపిస్తుంది. ఎందుకంటే క్రిష్ చేయాల్సిన సినిమా మధ్యలో ఆపేసి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యి కొంత మిక్స్డ్ టాక్ నడుస్తున్న క్రమంలో కొంతమంది చేసే విమర్శ ఏంటంటే క్రిష్ పూర్తిగా డైరెక్ట్ చేస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణి కంటే కూడా పెద్ద హిట్ అయ్యేది, చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ అయ్యేది. ఈజీగా తెలిసిపోతుంది కొన్ని సీన్లు పర్ఫెక్ట్ గా, కొన్ని సీన్లు పర్ఫెక్ట్ గా రాలేదనే విషయాన్ని. ఏవైతే పర్ఫెక్ట్ గా వచ్చినాయో వాటిని క్రిష్ ఖాతాలో వేసి బాగాలేని మాత్రం జ్యోతి కృష్ణ ఖాతాలో వేస్తున్నారు. సో గ్రాఫిక్స్ అనేది విఎఫ్ఎక్స్ ముఖ్యంగా టైం లేకపోవడం వల్ల విఎఫ్ఎక్స్ ని ఆదరాబాదరాగా చేశారనే విషయాన్ని తెలుస్తుంది. గుర్రం సీన్ గురించి బాగా ట్రోలింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు క్రిష్ సినిమాని బాలకృష్ణ అనౌన్స్ చేయడం అనేది జనాల యొక్క డైవర్షన్ అనమాట. ఆ యొక్క దానికి ఊతమందే విధంగా హరిహర వీరమల్లులో క్రిష్ చేసిన సినిమా ఇంటర్వెల్ ముందు వరకు కూడా చాలా బాగుంది, ఆఫ్టర్ ఇంటర్వెల్ తక్కువగా ఉంది అనే టాక్ రావడం, సగం చేసిన క్రిష్ చేశాడంటే ఆ బాగున్న సీన్స్ క్రిష్ చేశాడు అనుకోవటం, ఇదే టైంలో బాలకృష్ణ సినిమా క్రిష్ డైరెక్ట్ చేస్తుంది అంటాం. ఇవంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా అయితే ఉంది. అభిమానులు కూడా
ఖచ్చితంగా ట్రోల్స్ చేసే వాళ్ళకి ఇది ఒక అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ అయితే ఉంటుంది. సినిమా షూట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం ఇట్ విల్ టేక్స్ మినిమం 1.5 to 2 years అయితే టైం పడుతుంది. కృషి కూడా ఫాస్ట్గా చేస్తాడు. ఎంత ఫాస్ట్ చేసినా కూడా గ్రాఫిక్స్ వర్క్ అయితే టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే నడుస్తూ ఉందని చెప్పవచ్చు. వార్ నిన్న ట్రైలర్ రిలీజ్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు నేను మనిషిని కాను, ఓ ఆయుధాన్ని, యుద్ధంలో ఆయుధాన్ని చస్తాను లేదంటే చంపుతా అంటున్నాడు ఎన్టీఆర్. ఇదంతా వార్ 2 చిత్రం కోసమే. ఆయన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. కియారా అద్వానీ కథానాయిక, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించే చిత్రం ఇది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ట్రైలర్ ని విడుదల చేశారు. నేను ప్రమాణం చేస్తున్నా, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఓ నీడగా మారిపోతా, ఓ ఊరు పేరు లేని రూపం లేని నీడలా అంటూ హృతిక్ రోషన్ ఎవరు చేయని పనుల్ని నేను చేసి చూపిస్తా, ఎవరు పోరాడలేని యుద్ధంలో నేను పోరాడతా అంటూ ఎన్టీఆర్ చెప్పే సంభాషణలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోకుండా అడుగేసే ఓ సైనికుడిగా హృతిక్ మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే విషయాల్ని పట్టించుకోకుండా పోరాటం చేసే మరో సైనికుడిగా ఎన్టీఆర్ ఇందులో కనిపించినట్లుగా ట్రైలర్ చాటుతోంది. నువ్వా నేను అన్నట్టుగా సాగే ఇద్దరి మధ్య యుద్ధమే ప్రధానంగా పొందిన సినిమా అని అర్థమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలు ఉన్న సినిమా ఇది. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తుంది. ఇది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సంబంధించిన వార్ 2 సంబంధించింది. ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఇంకా 20 days ఉంది. సో ముఖ్యంగా ఈ సినిమా సంబంధించి ఏంటంటే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ దీంట్లో నెగిటివ్ క్యారెక్టర్ విలన్ అనేది బాగా వినిపించింది. కానీ నిన్న ఏదైతే వచ్చినటువంటి ట్రైలర్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ద హీరో అనే విధంగా అయితే ఆ ట్రైలర్ ఉంది. ఎందుకంటే ఆ యుద్ధంలో సైనికుల్లా మాట్లాడే పాజిటివ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్టీఆర్ కూడా హీరో అని చెప్పడానికి అదొక మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంది. సో ఫ్యాన్స్కి అయితే కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ హృతిక్ రోషన్ అయ్యి ఆ విలన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అయితే కొద్దిగా ఎన్టీఆర్ని తక్కువ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో తెలుగులో ఇప్పుడు దాకా ఎవరు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎన్టీఆర్ సినిమా లాగా అయితే తీసుకోవట్లేదు. కానీ ఈ యొక్క ప్రోమో వచ్చిన తర్వాత, ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా మంచి క్యారెక్టరే ఉంది దీంట్లో అని ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఎన్టీఆర్ సినిమా లాగా చూసే అవకాశం అయితే ఉంది. ఇది వార్ 2 సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్. మొహమ్మద్ రఫీ స్టోరీ, గాయకుడు మొహమ్మద్ రఫీ జీవిత తెరపై కంటున్నారు. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది. రిటైర్మెంట్ తర్వాత డ్రైవర్ గా పనిచేస్తా, ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా భిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్నారు ఫహద్ ఫాజిల్. ప్రస్తుతం మ్యారిసన్ చిత్రంతో థియేటర్ లో సందడి చేస్తున్నారు. ఆయనకు క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం అంటే ఆసక్తి అని ఓ సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఫహద్ డ్రైవింగ్ అంటే తనకెంతో ఇష్టమని, ఆ పని ఎప్పుడు బోర్ కొట్టదని తెలిపారు. మేము కొన్ని నెలల క్రితం బార్సిలోనాకి వెళ్ళాం. నాకెంతో ఇష్టమైన ప్రదేశం అది. ప్రేక్షకులు తెరపై నన్ను చూడలేకపోతున్నాం అనుకున్న రోజు అక్కడికి వెళ్లి స్థిరపడతా. ఇదంతా సరదాగా చెప్పట్లేదు. ప్రజలను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లడం అనేది ఒక మంచి విషయం. ఇది నా దృష్టిలో గొప్ప పని. అందుకే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బార్సిలోనాలో వెళ్ళి అక్కడ డ్రైవర్ గా పనిచేస్తా అన్నారు. నిజంగా ఒక క్రియేటివ్ ఆలోచన అని చెప్పొచ్చు. కానీ నిజానికి ఇప్పుడున్న వయసులో ఇప్పుడున్నటువంటి ఓపిక రిటైర్మెంట్ తర్వాత అయితే ఉండదు. ఫాదర్ ఫాజిల్ చెప్తున్నటువంటిది ఏదైతే నా రిటైర్మెంట్ తర్వాత ఎప్పుడైతే జనాలు నన్ను చుట్టడానికి ఇంట్రెస్ట్గా ఉండదు అంటే అది జరిగే పని కాదు కావచ్చు. ఎందుకంటే చనిపోయేదాకా కూడా ఆర్టిస్ట్గా నటించే అవకాశం ఉంటుంది. ఆయనకు ఉన్నటువంటి నటన నైపుణ్యం కానివ్వండి, అతనికి ఉండేటువంటి అవకాశాలు కానివ్వండి, మలయాళ ఇండస్ట్రీలో కానీ పాన్ ఇండియా స్థాయిలో మా పుష్ప 2లో కూడా మనం చూసాం ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫాజిల్ సంబంధించినటువంటి వార్త. ఇది చెప్పుకోవడానికి, నవ్వుకోవడానికి అయితే బాగుంటుంది న్యూస్ లాగా. కానీ నిజానికి ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా అవుతుంది అనేది అయితే నాకైతే అనుమానమే. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, మంచిది ఆలోచన, ప్రయాణికుల్ని గమ్యస్థానం చేర్చడం అనేది ఒక మంచి పని, 100% కరెక్ట్ అది. కానీ మీలాగా ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో, దర్శకుడు, అలానే ప్రొడ్యూసర్ అన్నీ ఉన్నటువంటి ఒక ఫాజిల్ ఈ విధంగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తా అంటాం అంటే టేస్ట్ ఉండొచ్చు. కానీ నిజానికి ప్రాక్టికల్గా అయితే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన జీవితాంతం నటుడుగానే నటించే అవకాశం అయితే మెండుగా ఉంది. సో అది కాకుండా వయసు ఇప్పుడున్నటువంటి వయసులో అలా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు. కానీ ఆ ఏజ్ వచ్చేసరికి 60s 70s వచ్చేసరికి ఆటోమేటిక్గా రెస్ట్ తీసుకుందాం మూడ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పని ఒత్తిళ్ళు వీటి వల్ల కొంత అటువంటి క్రియేటివ్ థింకింగ్స్, క్రియేటివ్ ఆలోచనలు రావడం అనేది ఈ క్రియేటివ్ పీపుల్కి మామూలే. దీన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు. ఏదో ఒక న్యూస్ లాగా చదివి వదిలేటమే. ఇక చరిత్ర పుటల్లో కనిపించని యుద్ధాలు ధూమ్ధామ్తో ఈ ఏడాది ప్రారంభమైన మంచి విజయాన్ని తన ఖాతాలో చేసుకున్నారు కథానాయకుడు ప్రతీక్
గాంధీ. ఇటీవలే ఆయన భారతదేశాన్ని శత్రువు కంటే ఒక అడుగు ముందుంచాలి అంటూ తన రాబోయే వెబ్ సిరీస్ సారే జహాసే అచ్చాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమిత్ పురోహిత్ దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఇన్స్టా వేదిక ఒక కొత్త పోస్టర్ను పంచుకుంది. కొన్ని యుద్ధాలు చరిత్ర పుటల్లో కనిపించవు అనే వ్యాఖ్య జోడించింది. ఇందులో విష్ణుశంకర్ అనే గూఢాచారిగా కనిపించనున్నారు ప్రతీక్. 1970s నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ సిరీస్లో సన్నీ హిందూజా, సుహైల్ నయ్యర్, రజిత్ కపూర్ తదితర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది దేశభక్తి సినిమా. ఈ మధ్య దేశభక్తి సినిమా కూడా ఎక్కువ అని చెప్పచ్చు. కారణం ఏమైనా కూడా మన బీజేపీ గవర్నమెంట్ యొక్క ఇంపాక్టో లేకపోతే ఈ మధ్య జరుగుతున్నటువంటి పాకిస్తాన్తో ఇండియాకి కానివ్వండి, ఉక్రెయిన్ వార్ కానివ్వండి, రష్యా ఉక్రెయిన్, ఇలా ఈ యొక్క వార్ నేపథ్యంలో జనాలకి దేశభక్తి మీద కొంత ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పవచ్చు. అందుకే ఎక్కువ మంది ఇటు తెలుగులో కానివ్వండి, మలయాళం, హిందీ, మలయాళం, తమిళ్, హిందీలలో కూడా ఎక్కువ ఈ యొక్క దేశభక్తి సినిమాలు రావడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య మనం చూసినట్టు ఈ మధ్య ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక మంచి సినిమా వచ్చింది. అమరన్ తమిళ్లో వచ్చింది, మలయాళంలో ఒక సినిమా వచ్చింది, అలానే హిందీలో కంటిన్యూగా సినిమాలు వస్తున్నాయి. తెలుగులో కూడా రవిశేష్తో ఒక సినిమా వచ్చింది. కంటిన్యూగా అంటే ఇట్లా సినిమాలు అనేవి కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో కూడా ఈ యొక్క దేశభక్తి సంబంధించినటువంటి ఒక సినిమా అయితే రాబోతుంది అనేది సారే జహాసే అచ్చా టైటిల్ తోటి వస్తుంది. ఇది దాదాపుగా ఇవి ఇంపార్టెంట్ న్యూస్ ఈనాడులో. ఇంకా సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి సినిమా పేజీలో సెప్టెంబర్లో సెట్స్ కి ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల ఫేమ్ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసింది. అయితే ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగ ఒక పాడ్కాస్ట్ వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని విజయ్ దేవరకొండ కోరగా సెప్టెంబర్ నుంచి స్పిరిట్ సెట్లోకి వెళ్తుందని, షూటింగ్ మొదలుపెట్టి నాన్ స్టాప్ గా పూర్తి చేస్తూ ఉంటున్నారు అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు సందీప్ రెడ్డి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ పై టీ సిరీస్ ఫిలిం బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మరాద్ ఖేతాని చిత్ర నిర్మాతలు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్స్ మొదలు కానున్న ఈ చిత్రానికి 9 భాషల్లో విడుదల కానుంది. ఇది రీసెంట్ గా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ తోటి ఒక చిన్న పాడ్కాస్ట్ అనేది జరుగుతున్న క్రమంలో దాంట్లో విజయ్ దేవరకొండ అడిగాడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నేను స్పిరిట్ సినిమా గురించి అడగకపోతే జనాలు ఒప్పుకోరు, ఖచ్చితంగా స్పిరిట్ అప్డేట్ ఏంటి, షూటింగ్ ఎప్పుడు వెళ్తున్నాం అనే విషయాన్ని అడిగారు. సో దానికి సందీప్ రెడ్డి వంగ ఖచ్చితంగా సెప్టెంబర్లో వెళ్తానని చెప్పారు. అంటే సెప్టెంబర్లో వెళ్తే కంటిన్యూ చేస్తామంటే నా ప్లాన్ అట్లే ఉంది, కంటిన్యూగా నాన్ స్టాప్గా సినిమా కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన, అలానే చేస్తానని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అట్లే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అంటే ఆటోమేటిక్గా అందరిలో కూడా సినీ లవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా దాని గురించి అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ నుంచి షూటింగ్కి వెళ్తున్నా అనే విషయాన్ని సందీప్ చెప్పారు. ఇక విశ్వంభరకు బాయ్ బాయ్ ఇది చూసాం మనం ఆల్రెడీ, దీని గురించి మనం చేసాం. ఆగస్టులో సుందరకాండ ఆట. నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో పృథ్వీ వాఖాని, శ్రీదేవి, విజయ్ కుమార్ హీరోయిన్లు. సంతోష్ చిన్న, పువ్వుళ్ళ, గౌతమ్ రెడ్డి, రాకేష్ వాంకాడి నిర్మించారు. జూలై 25న నారా రోహిత్ బర్త్డే సందర్భంగా సుందరకాండాన్ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో హీరో జీవితంలోని వివిధ దశల్లో 2 ప్రేమ కథలు చూపిస్తున్నారు. శ్రీదేవితో మొదటి ప్రేమ, పృథ్వీ వాఖానితో కలిసి రెండవ ప్రేమ కథ ప్రేక్షకులు చూస్తారు అని యూనిట్ పేర్కొంది. నారా రోహిత్ కూడా మంచి టేస్ట్ ఉన్న హీరో అని చెప్పవచ్చు. సినిమాలు కథ ఎంపికలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ సక్సెస్ రేట్ కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు కూడా మంచి నటుడు, మంచి మేక్ ఓవర్ అయితే అయ్యాడు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే భైరవంలో మంచి మేక్ ఓవర్ అయ్యి మంచిగా కనిపిస్తున్నాడు. అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి, ఇది ఒకటి నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. ఒకే రోజు 15 సినిమాలు,
భీమవరం టాకీస్ రామ సత్యనారాయణ గారు సంబంధించింది ఇది. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఒకే రోజు 15 సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. దివంగత నిర్మాత డి రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్రాల నిర్మాతల్లో 2వ నిర్మాతగా ఆ ఘనత నా సొంతమైంది. మా భీమవరం టాకీస్ పై ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభిస్తున్నాను. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్నాను. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి హైదరాబాద్లో సారథి స్టూడియో వేదిక కానుంది. సినిమాతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు అని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తెలిపారు. ఇది వినడానికి అయితే బాగుంది. ఒకప్పుడు మనం విన్నాం 9 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అనేది. తారకరత్న సినిమాలు స్టార్ట్ అయినప్పుడు 9 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయినాయి. దాంట్లో 2, 3 మాత్రమే రిలీజ్ అయ్యి మిగతా అన్ని అట్లా ఆగిపోవడం జరిగింది. సో అలా కాకుండా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మంచి ప్లానింగ్ ఉన్నటువంటి నిర్మాత అని చెప్పవచ్చు. ఆ ప్లానింగ్ తోటి తక్కువ బడ్జెట్ తోటి సినిమాలు చేయడంలో, రిలీజ్ చేయడంలో నిజంగా తెలుగు ఇండస్ట్రీలో, అంటే ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు, ఒక వరల్డ్ ఇండస్ట్రీలో కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరు కూడా అంత పక్కా ప్లానింగ్తో సినిమాలు చేసి సినిమాలు రిలీజ్ చేయరు. అన్ని సినిమాలు చేసినా ఇంకా ఆయన ఫీల్డ్లో ఉన్నారు అంటే ఆయన ప్లానింగే. సినిమాలు ఏ రేంజ్లో ఆడుతున్నాయి, ఎన్ని రోజులు ఆడుతున్నాయి అనేది ఒక పక్కన పెడితే ఒక సినిమాని సినిమాలాగా తీసి దానికి సెన్సార్ చేసుకొని థియేటర్లో ఎక్కడో ఒక థియేటర్లో 2 థియేటర్లోనో సినిమా థియేటర్లో రిలీజ్ చేసి దాన్ని శాటిలైట్ ఓటీటీ రైట్స్ కూడా అమ్ముకొని, ఆ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోనివి ఆయన సొంత ఓటీటీలో వేసుకొని, ఇలా ఎప్పుడు సినిమా కోసం సినిమా లైఫ్ అంతా సినిమానే. వన్స్ సినిమాల పరిశ్రమకు ఎంటర్ అయిన తర్వాత సినిమాని ఆయన శ్వాసగా జీవిస్తున్న వ్యక్తి రామ సత్యనారాయణ. అందుకోసం ఆయన అసలు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక త్వరలోనే రామానాయుడు గారు కూడా దాటిపోతారనే విషయంలో డౌట్ లేదు, ఆ సినిమా చిత్రీకరణ విషయంలో నిర్మాతగా. సో ఇప్పుడు రాబోయే ఆగస్టు 15వ తారీఖునే ఆయన 15 సినిమాల్ని ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది ప్రపంచ రికార్డ్, అది డౌట్ లేదు. దానికి మరి ఆ రికార్డ్ని నమోదు చేసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఏదేమైనా రామ సత్యనారాయణ గారికి బెస్ట్ ఆఫ్ లక్. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఇలానే ఉండి ఇలాంటి సినిమాలు, ఇంకా మంచి సినిమాలు, మంచి క్వాలిటీ సినిమాలు, మంచి బడ్జెట్ సినిమాలు, అందరూ ఆదరించేటువంటి, ఖచ్చితంగా జనాలు చూసేటువంటి మంచి ఆర్టిస్టులతోటి, మంచి టెక్నీషియన్స్ తోటి సినిమా చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ సత్యనారాయణ గారు. వెలుగుకి వెళ్దాం. వెలుగులో ఇంకేమైనా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన జాన్వీ కపూర్ ఇలా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఏఎంబి థియేటర్ లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వారంలో రామ్ చరణ్, జాన్వీ జంటపై ఓ పాటతో పాటుగా లవ్ సీన్స్ చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో సతీష్ కిరార్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల. జాన్వీ కపూర్ కూడా కొద్దిగా చూడడానికి ఇంత ముందు కంటే కొద్దిగా చెబ్బిగా కనిపిస్తోంది. దర్శకుడు పెద్దితో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని అయితే వేశారు. మనకు తెలుసు పెద్ది గురించి మనం ఎంతగానో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇదే క్రమంలో జాన్వీ కపూర్ షూటింగ్లో యాడ్ అయింది, షూటింగ్లో ఉంది. సో కీలక సన్నివేశాలని, కొంత సాంగ్స్ని, రొమాంటిక్ సీన్స్ని వచ్చేస్తున్నట్టుగా అయితే మనకి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఒక సినిమా హాల్లో జాన్వీ కపూర్, బుచ్చిబాబు కనిపించారు. ఆ యొక్క ఫోటో తీసి దానికి సంబంధించిన వార్త అయితే వేశారు. సో దీంట్లో ఇంకా గ్లామరస్గా కనిపిస్తుంది జాన్వీ కపూర్. మరీ 0 సైజ్గా కూడా కొద్దిగా చెబ్బిగా అయితే కనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకా అందంగా కనిపించి ప్రేక్షకుల్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుందాం. అలానే ఈ పెద్ద మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గ్లిమ్స్ ఏవైతే రిలీజ్ అయినాయి వాటి చూస్తే ఒక్కసారిగా గెటప్ జనాల్లోకి బాగా వెళ్ళింది, మాస్ గెటప్ అనేది. ఖచ్చితంగా ఈ సినిమా విజయ అవకాశాలు అయితే 100కి 200% అయితే ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. మాస్ పాటతో ముగింపు. ఓకే, ఇక్కడ చూద్దాం. డబ్బింగ్ డన్. గత ఏడాది మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. తన నుంచి రాబోతున్న చిత్రాల్లో కింగ్డమ్ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్ గా నటించింది. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను శుక్రవారం కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది. తెలుగులో కింగ్డమ్ గా రిలీజ్ అవుతుండగా హిందీలో సామ్రాజ్య టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భాగ్యశ్రీ బోర్సే అందమైన ఫోటో అయితే ఇక్కడ ఇచ్చారు. సో భాగ్యశ్రీ బోర్సే నిజంగా మిస్టర్ బచ్చన్ సినిమాని పెద్దగా ఆడనప్పుడు కూడా
ఈ అమ్మాయికి వరుస అవకాశాలతో దూసుకెళ్తుందనే విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. పెద్ద పెద్ద అగ్ర హీరోలతో అన్ని రకాల లాంగ్వేజ్ని కవర్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే మరింత సక్సెస్ అని అందుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ఈ కింగ్డమ్లో హీరోయిన్ రీసెంట్గా మనం రాబోయే సినిమాలో ఆమె హీరోయిన్గా నటించారు. దీనికి సంబంధించినటువంటి వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా వారు ఇది కూడా చూద్దాం ఒకసారి. కామాఖ్యతో దర్శకుడిగా జబర్దస్త్ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న అదిరే అభి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తను డైరెక్ట్ చేస్తున్న చిత్రానికి కామాఖ్య అనే టైటిల్ని ప్రకటించారు. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఈ చిత్రానికి రూపొందిస్తున్నట్లుగా తెలియజేశారు. సముద్రకని, అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఆనంద్, శరణ్య, ప్రదీప్, ధన్రాజ్, రాఘవ కీలక పాత్రలు నటిస్తున్నారు. డివైన్ వైబ్తో ఉన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జ్ఞాని సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఓకే, అదిరేటి అభి లాస్ట్ టైం ఆల్రెడీ మనం చూసాం. మన బలగాం దర్శకుడు, జబర్దస్త్ నుంచి వచ్చిన వ్యక్తే వేణు. తర్వాత ఇప్పుడు మరో దర్శకుడు ఆల్రెడీ ధనరాజ్ కూడా దర్శకత్వం వహించారు. అంటే వాళ్ళకి జబర్దస్త్లో ఆ స్కిట్స్ని డైరెక్ట్ చేసేది వాళ్ళే, స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుని వాళ్ళే డైరెక్ట్ చేస్తారు కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది వాళ్ళకి. సో మన సినిమా కూడా చేయొచ్చు, ఏముంది కెమెరా ఒకటే కదా తేడా, ఆర్టిస్ట్ అంతా సేము, స్క్రిప్ట్ సేము, కథ అనుకుంటా అంతా సేమ్ కాబట్టి సినిమా చేయడం పెద్ద విషయం కాదు. మనం సినిమా చేయాలనేది ప్రతి ఒక్క జబర్దస్త్ టీమ్ లీడర్ కూడా అటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ఇదే క్రమంలో ఈ రేపు మనం చూసిన షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు కూడా మంచి మంచి దర్శకులుగా అవుతున్నారు. అదే క్రమంలో జబర్దస్త్ స్కిట్స్ డైరెక్ట్ చేసినటువంటి ఒక టీమ్ లీడర్స్ అయినటువంటి అదిరే అభి కూడా ఇప్పుడు సినిమాకి డైరెక్ట్ చేయబోతున్నాడు. కామాఖ్య టైటిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, హారర్ థ్రిల్లర్ లాగా అయితే కనిపిస్తూ ఉంది. డివైన్ అన్న నేమ్ అయితే ఉంది. దీన్ని ఆల్రెడీ చెప్పారు మిస్టీరియస్ థ్రిల్లర్ అని చెప్పేసి అన్నారు. ఈ మిస్టీరియస్ థ్రిల్లర్గా వచ్చే సినిమా కూడా అదిరే అభికి బలగం వేణుకు వచ్చినట్టు బ్రేక్ లానే దీనికి కూడా బ్రేక్ రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. వార్ ఇంకా దాదాపు అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో ఇంకేమైనా డిఫరెంట్ న్యూస్ ఉందేమో చూద్దాం. ఆంధ్రజ్యోతి ఓకే, ఇక్కడ ట్రైలర్ ఇవాళ ఇచ్చింది. జూలై 31 విడుదలవుతుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వేదిక నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, తిరుపతి. కింగ్డమ్ సంబంధించినటువంటి వార్త ఇది. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు. మా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా యొక్క ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా పేరు శ్రీనివాస వాలి, మీరు చూస్తుంది CJ TV.